every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు మా ఊర్లో మామిడి తోటకు వచ్చామన్నమాట. ఇక్కడ మామిడి తోటలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని చూపిస్తూ ఉంటాము. నేనే కాదు, మాతో పాటు మా అక్క, చెల్లి, అందరు తమ్ముడు అందరూ వచ్చారు. అందరం ఈరోజు ఏం చేస్తున్నామనేది చూపిస్తాము. ఇక్కడ మామిడి తోటకి ముందు ఏముంటుందంటే అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ అమ్మవారి గుడి బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ అమ్మవారి గుడి కనిపిస్తుంది కదా, తర్వాత ఇదంతా వచ్చేసరికి ఇంకా మామిడి తోట. ఇదంతా ఇంకా తోట వెనకంతా. ఇప్పుడు తోటలోకి వెళ్ళి ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఓకే, అయితే ఫస్ట్ మనం మామిడి తోటలోకి ఎంటర్ అవుతున్నాము. నాకైతే చెప్పులు కూడా లేవు, ఇంకా గుచ్చుకుంటున్నాయి కిందంతా. ఇప్పుడు మీకు మామిడి తోట వ్యూ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మామిడి తోటలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మామిడి తోటనే కాదు కానీ కొన్ని ఇంకా నాటుతూ ఉంటారు అనమాట. అంటే కొబ్బరి చెట్లు ఉంటాయి, టేక్ చెట్లు ఉంటాయి, తర్వాత ఇంకా పైనాపిల్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తూ ఉంటా. ఇదంతా మామిడి తోటే. ఇది ఒకటి కొబ్బరి చెట్టు. తర్వాత అలానే చుట్టూ అంటే ఫుల్ సరౌండింగ్స్ అంతా ఉంటాయి మామిడి తోటలు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి పైనాపిల్. ఇక్కడ పైనాపిల్ ఇంకా అది కాయలేదు కానీ, బట్ ఇది నీటికి కాచింది. ఇంకా చిన్న స్టేజ్లో ఉంది, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా సపోటా ఉంది, తర్వాత ఇంకా నిమ్మకాయ ఉంటుంది. అలానే ఇంకా ఇక్కడ తాటి చెట్లు, తర్వాత మామిడి చెట్లు ఇలానే ఉంటాయి. మీరు అక్కడ చూస్తే మీకు ఈజీగా కనబడుతుంది, అక్కడ తేనె తెట్టు ఉంది. అందుకని చెప్పి అక్కడ కట్ చేయడానికి అవ్వదు మామిడికాయ, ఇంకా అది ఎక్కితే ఫుల్ రేగిపోతాయి. వేరే చెట్టు ఏమైనా చూసి మామిడికాయలు కోసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా ఇక్కడికి వస్తే నిమ్మకాయ చెట్టు, తర్వాత టేక్ ఇవన్నీ ఉంటాయి, సపోటా ఇవన్నీ. తర్వాత ఇక్కడ దగ్గరికి వస్తే ఇంకో చెట్టు ఉంది, ఇక్కడ దానికి మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు అవి కోసుకుందాం. ఇక్కడ ఇవ్వండి, ఇవన్నీ ఏం మామిడికాయలు అక్క? ఇవి మామూలుగానే బంగిని పిల్లి మామిడికాయలు ఇవి. వీటిలో ఏదో ఒకటి కోయొద్దాం, అన్నీ తీసేద్దాం. మా తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు వెళ్ళి చెట్లో మామిడికాయలు కోద్దామని వెళ్ళారు. ఒరే క్లాప్స్ ఆపి ఎక్కురా బాబు, ఆ పెద్ద కొమ్మ పట్టుకొని ఎక్కు. నువ్వు ఆపే తల్లి. లేదు ఎక్కు ఎక్కేసి పెద్ద మామిడికాయలు ఉంటాయి. పోయి ఎక్కడ అది ఎక్కు, అది ఎక్కి పెద్ద కొమ్మ ఉంటది కదా, అది పోయి. ఇవి తీయు, జంటగా ఉన్నాయి అవి తీ. ఏవి జంటగా ఉన్నాయి అవి తీ. అవంటే అది కాదక్క, ఇప్పుడు జంట కంటే అక్కడ చిన్న కొమ్మ కదా, ఇరిగిపోద్దేమో. అందుతాయి అన్నిదే తీ చిట్టి. ఇదిగో వెళ్ళి ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ కొమ్మ పట్టుకోవచ్చు, ఈ కొమ్మకి రా చిట్టి, ఈ కొమ్మకి రా చిట్టి, ఈ కొమ్మ పట్టుకో, అవి అందుతాయి. అట్లానే సరే, ఏ ఒకటి అవి పోయి అవి పోయి దొరికాయా? ఓకే, పోయి తీసి అక్కకి ఇసిరే. ఇప్పుడు నేను అక్కకి ఇచ్చా ఒకటి. ఇంకోటి పోయి, ఇంకోటి ఇది నాకు చిన్న అక్కకి. ఇది నేను, అది పైతి పర్లేదు పడిపోదు. టైం అయిపోతుంది. పడిపోదు కాదు, దీనికి మామిడి పండు చాలు, అది అక్కకి ఇచ్చే. సరిపోద్ది, వచ్చి కిందకి వచ్చి మరొద్దు. చాలు 3 చాలు. మెల్ల దిగేసిరా, ఇంకా అవి పట్టుకోరా.
ఎలా ఎక్కేవాళ్ళ దిగురా బాబు. దిగు చెప్పులేవేంటి కడగడానికి అక్కడ నీళ్ళు ఉంటాయి. అక్కడ బావి దగ్గరికి వెళ్దాం. బావి దగ్గర సీడ్ ఉంటుంది కదా, సీడి. ఇప్పుడు ఈ మామిడికాయలు తీసుకొని మనం కడగడానికి వెళ్ళాలన్నమాట. పదండి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an extra. ఇప్పుడైతే అక్క వాళ్ళంతా ప్రిపేర్ చేస్తారు, ఏమేమి ఉప్పు కారం అంతా వేసేసి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అంటే నేచురల్ కదా, చెట్టు దగ్గర నుంచి తెంపాం కాబట్టి చాలా బాగుంది.